అసూయపడేలా ప్రభుత్వ పడులను అభివృద్ధి చేస్తూ ఉంటాం. మంచిదే కదా, సంతోషం. లోకేష్ గారు చెప్పారు, ఈ మాటకే కట్టుబడి ఉంటే బాగుంటుంది. ఈ రెడ్ బుక్, ఈ దిక్మాలిన ఈ ప్రచార ఇవన్నీ కూడా కేసులు ఇవేమీ లేకుండా. త్రివేణికి పచ్చ తాంబూలం, 348 కోట్ల మంగంపేట వెరైటీస్ టెండర్లో బరితెగింపంట. సాక్షిలో వచ్చింది ఈ వార్త. విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు ఒకసారి విమానయానం ఎక్కిస్తారట చంద్రబాబు గారు. ఇటువంటి జిమ్మిక్కులు చేయటంలో మహాదిట్ట. ఎర్రబుక్కు దారిలో దిగజారిన కాకి, కొండ బద్దలు కొట్టిన కేంద్ర హోంశాఖ నివేదిక 26వ స్థానానికి పడిపోయింది. అయినా కూడా టీడీపీ నేత దాష్టికానికి వృద్ధుడు బలి. ఎక్కడిది? కణేకల్, అనంతపురం జిల్లాలో. నా చావుకు ఎమ్మెల్యే పరిటాల అనుచరుడే కారణం అంటూ ఒక అతను పాపం ఈ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఉత్తరాంధ్ర మణిహారంగా భోగాపురం ఎయిర్పోర్ట్ చేస్తారట. మణిహారం సంగతి బాగానే ఉంది, కానీ ఆ ఛార్జీలు వాసిపోతాయని సిపిఎం వాళ్ళు గొడవ చేస్తున్నారు. రాష్ట్రంలో ఘోరాలకు నేరాలకు పచ్చపిళ్ళ లైసెన్సు అని చెప్పి పేరు నాని గారు విమర్శించారు. జత్వానీ బ్లాక్మెయిల్ వాస్తవం అయితే ఆ ముగ్గురు ఐపీఎస్లు తప్పుడు కేసు పెట్టింది వాస్తవం అంట. చూడండి, మళ్ళీ వెంటనే పరువు పోయింది కదా ప్రభుత్వానికి. దీనికి సంబంధించినటువంటి వార్త. తర్వాత ఇవ్వండి, పవన్ కళ్యాణ్ గారు చెబుతున్న దానికి చర్య తీసుకోండి సార్, మీ పార్టీ వాళ్ళు ఇట్లా అరాచకంగా పోస్టులు పెడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు. అలాగే జగన్ గారికి చంద్రబాబు గారికి ఉన్న తేడాలు వివరిస్తూ మహిళల గౌరవం, భద్రత, స్వేచ్ఛ, మహిళా రక్షణ, గౌరవం కాపాడే పాలన ఆ రోజు జరిగితే ఇప్పుడు మహిళలపై దాడులు, చివరికి వ్యవస్థలను చేస్తున్న తీరు, వీటన్నిటి మీద కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, ఈ శాంతి భద్రతలు వైఫల్యం చెందుతున్న తీరు కానీ, వ్యవస్థలైనటువంటి వ్యవహారం, 26వ ర్యాంకు పడిపోయిన వైనం, చివరికి జత్వానీ బ్లాక్మెయిల్ కేసులో పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం మళ్ళీ ఐపీఎస్ల మీద మాత్రం కేసు ఉంటుందన్న ఇండికేషన్ వాళ్ళ మీడియా ద్వారా ఇవ్వటం. సో వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? కొమ్మిడి గారు, జత్వానీ కేసుకు సంబంధించినంత వరకు మీరు ఇంతకుముందు చదివినట్టు జత్వానీ చిట్టరు, తప్పులు చేసే అలవాటు ఉంది. కాకపోతే ఆ పోలీస్ అధికారులు ఆమె పైన తప్పుడు కేసు పెట్టారు. అంటే మళ్ళీ కేసును సమర్థి. ఎందుకంటే ఇప్పుడు అందరిలో ఏం చర్చ నడుతుందంటే, ముగ్గురు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇంకా మంచి భవిష్యత్తు ఉన్న వాళ్ళు, డీజీ క్యాడర్లో వచ్చిన వాళ్ళని మొత్తం నిందలేసి వాళ్ళని ఏకంగా సస్పెండ్ చేసి పడేశారు. దాదాపు 2-3 నెలల నుంచి 5-6 నెలల మొదట్లో వాళ్ళ క్యారెక్టర్ కానీ, వాళ్ళకి ఎంత మానసికమైన శోభ అనిపించారో మనకు తెలుసు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు అది ఇంత అన్యాయం చేశారా అనే భావన వస్తుంది. కాబట్టి ఆ కేసు కరెక్టే అని చెప్పే ప్రయత్నం. ఇక్కడ వాళ్ళు రాసిన దాంట్లోనే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలోనే ఒక డల్లతనం. విద్యాసాగర్ సంథింగ్ అతనికి వారికి మధ్య చీట్ చేసిందని ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో. మళ్ళీ భూముల రిజిస్ట్రేషన్ లో తప్పుడు కేసు పెట్టి ఆమెను ఇబ్బంది పెట్టారని. ఎవరు తప్పు భూములు రిజిస్ట్రేషన్స్? మళ్ళీ ఆ విద్యాసాగరే, వాళ్ళు రాసిన కథనం ప్రకారం కూడా. అంటే ఏ విద్యాసాగర్ తో ఆర్థిక లావాదేవీలో చీట్ చేసిందో అదే విద్యాసాగర్ తో భూముల వ్యవహారాల్లో పాల్గొన్న కేసుగా ఇది మళ్ళీ చెప్తారు. చీట్ చేసిన వ్యక్తిని మళ్ళీ దాంట్లో చీట్ చేయకుండా ఏముంటారు? ప్రపంచానికి ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాలు ఇట్లాంటి కేసులు ఉన్నాయని చెప్పి విమర్శలు ఉన్నాయి. అన్నిటికన్నా మించి పోలీసులు అక్కడికి బాంబేలో అరెస్ట్ చేసినప్పుడు కూడా అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టే తీసుకొచ్చారు. కాబట్టి అన్ని లీగలైజ్ గా చేశారు. లేకపోతే లీగలైజ్ 40 రోజులు అక్రమం అంటారు, చట్టబద్ధంగానే కోర్టులో ఆదరణ చేశారు. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం ఆ రోజు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, రామకృష్ణారెడ్డి గారు ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పాడు, ఆయన పోలీసులు చెప్పాడు అని చెప్పి దీని మొత్తాన్ని వారిని క్యారెక్టర్ అసెస్ చేయడం కోసం టార్గెట్ చేసిన దానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఇంకోటి ఇప్పుడు వాళ్ళు ఆమోదించిన వాళ్ళు వేసినటువంటి సిట్టే అది కాదని నిర్ధారిస్తా ఉంది. ఇప్పుడు కానీ కేసులు మళ్ళీ నేను ఇబ్బంది పడకూడదు కాబట్టి అధికారులు ప్రభుత్వం ఇట్లా చేసిందని అనుకుంటారు కాబట్టి ఆ కేసు వేరే కాదు. మరి ఆ కేసు వేరేలో వీళ్ళ పాత్ర ఏంటి? కస్టడీ యాడ్ జరిగింది, ఇవన్నీ కూడా ఏమి ఉండవు. కానీ ఏమన్నప్పుడు కూడా ఈ మొత్తం నేను అంటుంది కోమినేని గారు, ఇప్పుడు గుంటూరులో ఒక మహిళ పట్ల చాలా దారుణంగా వ్యవహరించారు, మనం చూస్తున్నాం, అందరూ దానిపైన స్పందిస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన పైన ఎవరిని సస్పెండ్ చేశారు ఇప్పటి వరకు? ఇప్పుడు జత్వానీ కేసులో మీ అనుమానాలు, అర్థం లేని అనుమానాలతో 3 ఐపీఎస్లు సస్పెండ్ చేసి పడేశారే, మరి గుంటూరులో మన కళ్ళ ముందు ఇంత దారుణంగా జరిగింది కదా, ఎవరు తప్పు ఎవరు ఒప్పు నేను చూడగట్లా, ఏం యాక్షన్ జరిగినాయి? నిజంగా మహిళల పట్ల జరిగితే మేము చాలా సీరియస్ గా ఉంటాం, తర్వాత విచారణ సంగతి తర్వాత అనేది మీ సిగ్నల్ ఇవ్వదలుచుకుంటే ఆ కేసులో, మరి ఈ కేసులో ఏమి సిగ్నల్? అంటే ఒత్తిడి వచ్చిన తర్వాత ఒక సీఎం సస్పెండ్ చేసినట్టున్నారు కదా, లేట్ గా ఇచ్చేసారని చెప్పి. లేట్ గా చేయించింది వాళ్ళే, సస్పెండ్ చేసింది వాళ్ళే. సస్పెండ్ చేశారు. ఇప్పుడు లాకప్ డెత్ కేసు అదే విజయవాడలో అతను జరిగింది, ఎవరిని సస్పెండ్ చేసినారు? సర్కిల్ ఇన్స్పెక్టర్. అది కూడా 1.5 నెలల గొడవ అయితే జగన్ గారు ఇలాంటి గొడవ చేస్తే వచ్చింది. అంటే మీరు కేసుని ఎట్ట చూస్తున్నారని, మీకు పొలిటికల్ గా ప్రయారిటీ ఉన్న కేసుని ఒక రకంగా చూసి
ఇట్లాంటి కేసులు ఏమో ఇంకో రకంగా మళ్ళీ చూస్తున్నారు. పైన ఉన్న కాబట్టి ఆఫీసర్ల మీద ఆరోపణలు వస్తే వాళ్ళని ప్రొటెక్ట్ చేసే రీతిలో వ్యవహారం నడుస్తోందా అన్న అనుమానం వస్తుంది. వస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ ఎవరు టాప్ మోస్ట్ ఆఫీసర్లు కదా, జత్వానీ కేసులో అవును. ఎవరు తక్కువ, వీళ్ళని వాళ్ళందరినీ మాత్రం ఇబ్బంది చేసినారు. వైసీపీ టైంలో ఉన్న ఆఫీసర్లను మాత్రం ఇబ్బంది పెట్టాలన్నది వాళ్ళ లక్ష్యంగా ఉంది. అది మనకు చాలా స్పష్టంగా ఉంది. కానీ జత్వానీ కేసులో ఉంటుంది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే కోమినేని గారు ఇప్పుడు దాదాపు ఒక లెక్క ప్రకారం ఎప్పుడు లేనట్టుగా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు కలిసి 120 మంది వీఆర్లో ఉన్నారు. అవును 120 మంది పైన ఉన్నారట. వాళ్ళ సేవలను వృధా పోయినట్టు వాళ్ళు ఇబ్బంది పడడం ఒక లెక్క, ఒక సీరియస్ అధికారి 120 మంది వాళ్ళు పర్సనల్ గా ఇబ్బంది పడడం అనేది ఒక లెక్క అయితే, వాళ్ళ సేవలు ఇప్పుడు పోయినాయి కదా. అవును 2 ఇంతకు మించి బయట తెలంగాణ నుంచి డిప్యుటేషన్ తెచ్చుకున్నారట. అంటే వీళ్ళకేమో ఇక్కడ పెట్టేసి మళ్ళీ లేదనే పేరు తీసుకోవడం. ప్రధానంగా పొలిటికల్ పోలీసింగ్ ఉంది తప్ప పీపుల్స్ పోలీసింగ్ తగ్గిపోతా ఉంది. అందువల్లే ర్యాంక్ పడిపోయింది అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మీ పని అంతా పోలీసుల పని అంతా రెగ్యులర్ శాంతి భద్రతలో ఉంటే వాళ్ళకి ముందే అలర్ట్ అవుతారు ఇట్లాంటి ఎక్కడ జరుగుతుందని. మీరు హైదరాబాద్ లో ఎక్కడ ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు రావణ్ అరెస్టు, ఇంకొకరు అరెస్టు, 100 మంది పోలీసులు దాని చుట్టూ తిరుగుతున్నారు కదా. 100 మంది పోలీసులు మనకు కనపడేది ఆ రోజు ఘటన, కనపడక ముందు ఈ 100 మంది పోలీసులు ఇదే పనిలో ఉంటారు కదా. కాబట్టి పొలిటికల్ పోలీసింగ్ బాగా పెరిగిపోయింది, పీపుల్స్ పోలీసింగ్ తగ్గిపోయింది. దానివల్ల ఏంటంటే ఒక పక్క విఆర్, ఇంకో పక్క పొలిటికల్ పోలీసింగ్ ఎక్కువైపోవడంలో పని డైవర్షన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఎట్టుంటారు, దీంట్లో బాగుంటే చాలులే, మనం మిగతా విషయాలు పక్కన పోతే అనుకోవాలని అనుకుంటారు కదా. కాబట్టి ఇచ్చిన డైరెక్షనే సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. రైట్. విష్ణు గారు,